ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పెద్ద జియ్యర్ మఠంలో పాసుర పఠనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాస కైంకర్యం. సర్వ సంపదకరం అనఘాదేవి ఆరాధనం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో అనఘాష్టమి వ్రతం. నగరి కర్యమాణిక్య స్వామి ఆలయంలో దీప పూజలు. దేవుని గడపలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. అనకాపల్లిలో చిన్ని కృష్ణయ్యకు పుష్పాభిషేకం. కడప నగరంలో విఘ్నేశ్వరుడికి విశేష అలంకారం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియ్యంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்னு கப்பந்தவிற்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் சத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னங்காய் குருவே துயிலழாய் ஊக்கமும் தட்டொழியும் தந்துன் மணாளனை இப்போதே எம்மை ஈராட்டேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. 5 ఏళ్ల ప్రాయంలోనే భగవంతుని మీద అభినివేశాన్ని పెంచుకొని ఆ భగవంతుణ్ణే భర్తగా తాను పొందాలి అని తిరుప్పావై వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించి గోదాదేవి. 33 అమరర్కు వంశన్ను 33 కోట్ల దేవతలకు ముందుగా నీవు వెళ్ళి కప్పంత విర్కుం కలియే తుయలయాయ్, వారికి ఉండేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి మంచి బలం కలిగినటువంటి వాడా మేల్కోవయ్యా. శప్పముడయాయ్ తిరరుడయాయ్, ఆశ్రితుల యందు వ్యామోహం కలిగినటువంటి వాడా, అదే సందర్భంలో ఆశ్రిత రక్షణకు వ్యతిరేక్తంగా ఉండేటువంటి వారి మీద కోపాన్ని ప్రదర్శించేటువంటి వాడా. శత్తార్కు వెప్పంకుడుక్కుం, ఆశ్రితులకు శత్రువులుగా ఉండేటువంటి వారికి కష్టాలను పరంపరగా ఇచ్చేటువంటి విమల నిర్మలమైనటువంటి వాడా తుయిలయా మేల్కోవయ్యా. చెప్పెన్న మెన్ములై, మంచి మాధుర్యం కలిగినటువంటి వక్షస్థలం కలిగినటువంటి శవ్వాయ్, తీయనైనటువంటి అధరము కలిగినటువంటి శిరుమరుంగుల్, సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి నప్పిన్నై నంగాయ్, పూర్ణమైనటువంటి ఓ నప్పిన్నై
பிராட்டி திருவே ஓ லக்ஷ்மீதேவி துயிலழாய் మేల్కోవమ్మా ఉక్కమున్ తట్టొళియుం తందు అద్దమును అదే విధముగా ఆలవట్టమును ఇచ్చి ఉన్మణాళనై నీ భర్తను కూడా ఇచ్చి ఇప్పోదే అమ్మై ఇప్పుడే మాతో కూడా నీరాట్టేలో రెంబావాయ్ స్నానం చేయించవలసింది అని ఈ పాశురానికి ఉండేటువంటి అర్థం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వ సంపదలను జ్ఞానసిద్ధితో ప్రసాదించే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలోని శ్రీ అనఘాదేవి. త్రిమూర్తుల గురుస్వరూపులైన భగవాన్ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవేరి అనఘ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం అనఘాష్టమి వ్రత ఆచరణ సనాతన సంప్రదాయం. విశేషించి మార్గశిర మాసం అష్టమి తిథి నాడు అనఘాష్టమి పూజ ఎంతో శ్రేయస్కరం. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గురువారం అనఘాష్టమి పూజ మంగళకరంగా జరిగింది. మహావిష్ణువు యాగశాలలో ప్రత్యేక వేదికపై అనఘాదేవి చిత్రపటాన్ని కొలువు తీర్చి ప్రస్తావన, సంకల్పం, గణపతి పూజ, కలశ స్థాపన పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా అనఘాష్టమి పూజ జరిపి సమాపనం, క్షమాప్రార్థన, మంగళాచరణంతో ముగించారు. ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్వ పవృష్ణీయం భవావాజస్య సంగతే క్షీరేణ స్నపయామి. ఓం దధిక్రావృణో అకార్షం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయోగుం శితార్షత్ స్నపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి. ఓం మధువాతారుతాయతే మధుక్షరం దిసింధవః మాధ్వేర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుర్జోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః మధునా స్నపయామి. ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియమాణిక్య స్వామి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాధనలు నిర్వహించారు. అలాగే తిరుప్పావై పాసురాలను పఠించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సాగిన స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కడప జిల్లా దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన తదితర వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం పద్మావతి అమ్మవారికి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేసి ప్రాకారోత్సవం జరిపారు. పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ముగిశాయి. 21 రోజుల పాటు నెల్లూరులోని శ్రీరంగనాథుని సన్నిధి ప్రబంధ పఠనంతో పరవశించింది. చివరి రోజు అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని, ఆళ్వార్లను వెంచేపు చేసిన అర్చకులు నాళాయిల దివ్య ప్రబంధాన్ని పఠించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ప్రదోష సమయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేసి కాలభైరవుని సన్నిధిలో కలశ ప్రతిష్ఠ, గణపతి, వరుణ పూజలను నిర్వహించారు. ఆపై హోమగుండంలో నల్ల నువ్వులు, జాజి, జాపత్రి, నవధాన్యాలు వంటి 108 రకాల ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ శాస్త్రోక్తంగా కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా కాలభైరవ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో అభిషేకాన్ని జరిపి అలంకరణ, అర్చనలతో సేవించారు. అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ గంగ పరదేశమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. అమ్మవారి ఆలయంలో చిన్ని కృష్ణుడికి విశేష ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాసంలో పరమాత్మ సేవనం, దర్శనం, అర్చనం మహద్భాగ్యం. ఈ సందర్భంగా ప్రత్యేక పీఠంపై పారాడే చిన్ని కృష్ణుడి ముచ్చటైన మూర్తిని కొలువు తీర్చారు. అనంతరం భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ పరవశంతో వర్ణమయ పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి,
గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడి దివ్యమంగళమూర్తికి తెల్లవారుజామునే సకల కైంకర్యాలు ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వర్ణమయ పరిమళ భరిత పుష్పమాలలు, బాదం, ఖర్జూరం, నల్లద్రాక్ష, జీడిపప్పు, పిస్తా, యాలకలు, అంజీరా వంటి ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం తపోవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అలాగే శ్రీ గోదాదేవి చిత్రపటాన్ని కొలువు తీర్చి భక్తి శ్రద్ధలతో తిరుప్పావై పాసుర గానం నిర్వహించారు. నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామం గ్రామదేవతల నామ స్మరణలతో హోరెత్తింది. ఈ ప్రాంతవాసులు ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న గ్రామదేవతలు గంగమ్మ, కడుగోళమ్మ, పోలేరమ్మల జాతర వైభవంగా జరిగింది. గ్రామ వీధుల్లో సాగిన అమ్మవార్ల ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మండపంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. పాంచరాత్ర ఆగమ ప్రకారం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి తులసి దళాలతో అర్చనలు జరిపి నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాలను జరిపారు. తరువాత ఉత్సవాలను సర్వాంగ సుందరంగా పుష్పశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించి సంప్రదాయ శోభితంగా పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీరామ మందిరం భక్తిరస భరితంగా శోభిల్లింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామివారితో పాటు గోదా, శ్రీకృష్ణుల వార్లకు విశేష ఆరాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు శ్రీరామ సంకీర్తనలు, భజనలు చేస్తూ పరంధాముని సేవలో తన్మయులయ్యారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుప్పావై పాసుర నివేదన భక్తిరస భరితంగా జరిగింది.
ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి సకల సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనాది పూజలు జరిపారు. తరువాత తిరుపావై పాసుర పఠనం జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువు తీరిన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో చూడ చక్కగా అలంకరణ చేశారు. ఆపై ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలోని ఓయలలో వేంచేపు చేసి ఛత్ర చామర వింజామర సేవల సహితంగా ఉంజల్ సేవను జరిపారు. ఆపై అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం జరిపి హారతులు సమర్పించారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నిలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కు పైగా ఉత్సవాలు నవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను
వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 65,514 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,394 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,31,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యి ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.